ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి యాజ్ పర్ రీసెంట్ చేంజెస్ ప్రకారం సిలబస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దట్ ఈస్ ఎవరైతే 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్లో జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చేస్తున్న లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శతవాహన యూనివర్సిటీ కానీ, అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో కానీ, అండ్ అదర్ యూనివర్సిటీస్ పరిధిలో కానీ, సో మీరు ప్రజెంట్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులైనట్టయితే సో మనకు సంబంధించిన సిలబస్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ సెషన్లో ఏ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటామని మీరు క్వైరీ చేసినట్టయితే, సో ఎంఎడ్లో వచ్చేసి మనకు ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, సెమిస్టర్కి వచ్చేసి ఎన్ని పేపర్స్ అనేవి ఉంటాయి, వాటిలో కోర్ పేపర్స్ అంటే ఏంటి, పీసీసీ అంటే ఏంటి, ఎలెక్టివ్ పేపర్స్ అంటే ఏంటి, అండ్ హౌ మెనీ థియరీ ఎగ్జామ్స్ సంబంధించి థియరీ మార్క్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్రాక్టికమ్ ఎలా ఉంటుంది, రికార్డ్ రైటింగ్ సంబంధించి ఎలా ఉంటుంది, అబ్జర్వేషన్ గురించి ఎలా ఉంటుంది, టీపీ ఎలా ఉంటుంది, అండ్ ప్రాక్టికమ్ సంబంధించి కానీ, ఇంటర్నల్ ఎగ్జామ్ సంబంధించి కానీ, అసెస్మెంట్కి సంబంధించి కానీ, సో మూక్స్ అంటే ఏంటి, డిసర్టేషన్ అంటే ఏంటి, అండ్ దీనికి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ రెఫరెన్సెస్ బుక్స్ అనేది ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ ప్రతి ఆస్పిరెంట్స్కి వచ్చేసి ఈ యొక్క మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి అండ్ దీని యొక్క డ్యూరేషన్ ఎంత అని అయితే క్వైరీ చేస్తారు. సో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి టోటల్గా మనకు 4 సెమిస్టర్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ యాజ్ పర్ సిలబస్ ప్రకారం. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 2 సెమిస్టర్, సెకండ్ ఇయర్లో వచ్చేసి 2 సెమిస్టర్, ఇలా టోటల్గా మనకు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనకు 2 ఇయర్స్ డ్యూరేషన్తో కూడిన ప్రోగ్రామ్ ఇది. సో మరి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ సెమిస్టర్ 1 అనేది మనం తీసుకున్నట్లయితే సెమిస్టర్ 1లో ఎన్ని పేపర్స్ ఉంటాయి లేదా ఎన్ని కోర్సెస్ ఉంటాయి అని మీరు క్వైరీ చేసినట్లయితే సెమిస్టర్ 1 వచ్చేసి మనకు 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ 1 వచ్చేసి ఫౌండేషనల్ కోర్స్కి సంబంధించి ఉంటాయి లేదా కోర్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ 1 వచ్చేసి ప్రొఫెషనల్లీ కాన్ఫిడెన్సీ కోర్స్ అయితే ఉంటుంది, పీసీసీ అనేది చెప్పొచ్చు. సో ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్ అంటే ఏంటంటే మెయిన్ పేపర్స్ ఇవి అందరికీ కామన్గా అయితే ఉంటాయి. సో మీరు ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నట్లయితే మనం చెప్పుకునే టాపిక్స్ మీకు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్ సంబంధించి 4 పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1 వచ్చేసి ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ సెకండ్ 1 వచ్చేసి అడ్వాన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, అండ్ థర్డ్ 1 వచ్చేసి ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ ఫోర్త్ 1 వచ్చేసి రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ 4 పేపర్స్ వచ్చేసి మనకు కోర్ పేపర్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది. సో 23-24 బ్యాచ్కి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది సమ్ డిఫరెంట్గా ఉండే, అండ్ 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి కొన్ని కీ చేంజెస్ అయితే చేశారు. ఈ కీ చేంజెస్ ఏంటి అనేది నేను డీటెయిల్గా చేస్తాను. జస్ట్ టోటల్ మార్క్స్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి మాత్రమే చేంజెస్ అయితే చేశారు. రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కామన్గా అయితే ఉంటుంది. సో మీరు ఇప్పుడు 24-25 అకాడమిక్ ఇయర్లో ఎంఏడి ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నట్లయితే మీకు ఫౌండేషన్ కోర్ పేపర్స్లో వచ్చేసి ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 1 ఆఫ్ ది పేపర్గా ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ సెకండ్ పేపర్గా ఉంటుంది, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ థర్డ్ పేపర్గా ఉంటుంది, రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఫోర్త్ పేపర్గా అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఫౌండేషన్ కోర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 50 మార్క్స్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 50 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ రీసెంట్గా జరిగిన కొన్ని చేంజెస్ ప్రకారం సో ఈ 50 మార్క్స్ థియరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని 70 మార్క్స్కి అయితే చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఇంటర్నల్ అసెస్మెంట్కి వచ్చేసి 30 మార్క్స్కి కుదిస్తున్నట్టుగా దాన్ని అయితే రీసెంట్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ చేంజెస్ మాత్రమే ఉంది, రిమైనింగ్ మొత్తం కామన్ అనమాట. సో మనకి ఏవైతే ఫౌండేషనల్ ఆర్ కోర్ పేపర్స్ ఉన్నాయో అవి 50 మార్క్స్కి థియరీ ఎగ్జామ్ అండ్ 50 మార్క్స్ ఇంటర్నల్ అనేది 23-24 అకాడమిక్ బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్ది, అండ్ 70 మార్క్స్ వచ్చేసేమో థియరీ ఎగ్జాము అండ్ 30 మార్క్స్ వచ్చేసి ఏంటంటే 24 అకాడమిక్ నుంచి అప్లికేబుల్ చేస్తున్న అప్డేట్ అవుతుంది. సో ఈ థింగ్ మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకు పీసీసీ పేపర్ అయితే ఉంటుంది. సో పీసీసీ కోర్స్ సబ్జెక్ట్ సంబంధించి సో ఇక్కడ యోగా అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అంటూ సో మనం ఆల్రెడీ బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాం, బీఎడ్లో కూడా ఇవే టాపిక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఈ పేపర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ పేపర్స్ వచ్చేసి మనకు టోటల్గా 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీంట్లో 25 మార్క్స్కి వచ్చేసి మనకు థియరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 25కి వచ్చేసి ఏంటంటే మనకు యోగా ప్రాక్టీస్ సంబంధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ సంబంధించి, ప్రాక్టికమ్ సంబంధించి, ఇంటర్నల్ అసెస్మెంట్ అంటూ రిమైనింగ్ 25 మార్క్స్కి అయితే రికార్డ్ రైటింగ్ ఇచ్చేసి మనకు 25 మార్క్స్కి ఈ యొక్క యోగా అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ ప్రకారం వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే సో మనకి ఎంఏడి ఫస్ట్ సెమిస్టర్లో ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్ అనేవి 4 ఉంటాయి అండ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీకి సంబంధించి మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సెషన్లో వచ్చేసి 50-50 థియరీ అండ్ 50 ఇంటర్నల్ ఉంటుంది. అండ్ రీసెంట్ చేంజెస్ ప్రకారం 70 మార్క్స్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ ఉంటుంది అండ్ 30 వచ్చేసేమో ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ ఫౌండేషన్ కోర్ పేపర్స్కి. అండ్
ప్రొఫెషనల్ కాన్ఫిడెన్సీ కోర్సెస్కి వచ్చేసిందంటే 50 మార్క్స్ అనేది టోటల్గా ఉంటే 25 మార్క్స్ అనేది థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ మీకు సెమ్ ఎగ్జామ్తో పాటుగా. అండ్ 25 మార్క్స్ వచ్చేసి మీ కాలేజ్లోనే ప్రాక్టికమ్ కమ్ అదర్ అసెస్మెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా మనకు ఎంఏడి ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఫౌండేషన్ అండ్ కోర్ పేపర్స్ అనేవి మనకు నెట్లో కూడా కామన్ సిలబస్. మీరు ఆఫ్టర్ ఎంఏడి కంప్లీట్ చేసిన తర్వాత మీరు టీచింగ్ ఫీల్డ్లో స్థిరపడాలంటే నెట్ ఆర్క్ సెట్ అయితే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెట్ ఆర్క్ సెట్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎంఏడి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడే జస్ట్ సెమిస్టర్ పర్పస్ కాకుండా ఫ్యూచర్ జాబ్ పర్పస్ కూడా మీరు ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అడ్వాన్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ కావచ్చు, ఎకనామిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ యోగా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదేవిధంగా ఈ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేసినట్లయితే మీకు గెట్ ఆన్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ సెమిస్టర్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దట్ ఈస్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెకండ్ సెమిస్టర్లో ఏ పేపర్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్లయితే దీంట్లో మనకు అడిషనల్గా ఇంటర్న్షిప్ అనేది యాడ్ అవుతుంది. ఫస్ట్ మనకు ఫౌండేషన్ కోర్స్ అనేది లైక్ ఫస్ట్ సెమిస్టర్లో లాగే ఉంటుంది. అండ్ సెకండ్ సెమిస్టర్లో మళ్ళీ మనకు ప్రొఫెషన్స్కి సంబంధించిన పీసీసీ సబ్జెక్ట్ అనేది కోర్స్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత అడిషనల్గా మనకి ఇంటర్న్షిప్ 1 అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం డీటెయిల్గా వీటి గురించి తెలుసుకుందాం. ఫౌండేషన్ కోర్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రొఫెషనలీ కాన్ఫిడెన్స్ కోర్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ అంటే ఏంటి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెకండ్ సెమిస్టర్ సంబంధించి టోటల్గా మనకు ఏ కోర్సెస్ అనేవి సెకండ్ సెమిస్టర్లో ఉన్నాయి అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకి ఇక్కడ సేమ్ ఫస్ట్ సెమిస్టర్ లాగా ఫౌండేషన్ కోర్ కోర్స్ ఉన్నాయి. అండ్ ప్రొఫెషనలీ కాంపిటెన్సీకి సంబంధించిన కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఇంటర్న్షిప్కి సంబంధించి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫౌండేషన్ కోర్ కోర్స్కి సంబంధించి మీరు క్వైరీ చేసినట్టయితే మనకు కరికులం డిజైన్ అండ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు సిలబస్ ఏ విధంగా అప్డేట్ చేయాలి, స్కూల్కి సంబంధించి కావచ్చు, బీఎడ్కి సంబంధించి కావచ్చు, సమ్ టర్మ్స్ అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకుంటాం. అండ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నెక్స్ట్ పేపర్గా ఉంటుంది. మనకు సైకాలజికల్ టెస్టింగ్ అనేది వన్ ఆఫ్ ది పేపర్గా ఉంటుంది. ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ లీడర్షిప్ సంబంధించి ఇలా 4 ఫౌండేషన్ కోర్ పేపర్స్ అయితే మనకు ఎంఎడ్ సెకండ్ సెమిస్టర్లో మనకు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసిందంటే ప్రొఫెషనలీ కాన్ఫిడెన్సీ కోర్సెస్ సంబంధించి 2 పేపర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అకాడమిక్ రైటింగ్. అకాడమిక్ రైటింగ్ అంటే ఏంటి, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కంప్లీట్గా మనం ఈ యొక్క అకాడమిక్ రైటింగ్ సంబంధించిన ప్రొఫెషనలీ కాన్ఫిడెన్సీ కోర్సులో అయితే నేర్చుకుంటాం ఎంఎడ్ సెకండ్ సెమిస్టర్లో. అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ లెర్నింగ్ సంబంధించి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, ఏ యాక్టివిటీస్ అనేవి ఈ యొక్క కమ్యూనిటీ ఎంగేజ్మెంట్లో ఉంటాయి అనే టాపిక్ గురించి మీరు ఎంఎడ్ సెకండ్ సెమిస్టర్లో డీటెయిల్గా అయితే నేర్చుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొఫెషనల్కి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మీకు స్కిల్స్ డెవలప్మెంట్ కిందకి యూజ్ అవుతాయి. అండ్ ఫౌండేషన్ కోర్స్ అనేది బేసిక్ సంబంధించి మీరు టీచింగ్లో ఉన్నప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏం చేయాలి, వాట్ ఈజ్ వాట్ అనేది ఆ టాపిక్స్లో నేర్చుకుంటారు. ఎనీవే ఇక్కడ ఫౌండేషన్ కోర్ పేపర్ సంబంధించి ఏంటంటే మనకు థియరీ ఎగ్జామ్ అనేది టోటల్గా 100 మార్క్స్కి అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన అప్డేట్ ఉంటుంది సిలబస్ అనేది. ఇక్కడ మనకు ఎగ్జామ్ వచ్చేసి 50 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 50 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు 24 అప్డేట్స్ ప్రకారం 70 మార్క్స్ అనేది థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఆల్ ఫౌండేషన్ కోర్ పేపర్స్కి. అండ్ 30 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. గతంలో ఎలా ఉందంటే 20 వచ్చేసి 2020 ఇంటర్నల్ కింద అండ్ 10 మార్క్స్ వచ్చేసి అటెండెన్స్ వెయిటేజ్ కింద తీయడం జరిగింది. ఇప్పుడు అటెండెన్స్ వెయిటేజ్ అనేది రిమూవ్ చేస్తున్నట్టుగా రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మార్క్స్ విషయంలో ఏదైతే ఉందో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ ఎంఎడ్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి కోర్ పేపర్స్ ఏమి ఉన్నాయంటే కరికులం డిజైన్ డెవలప్మెంట్ ఒకటి, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి, సైకాలజికల్ టెస్టింగ్ ఒకటి, అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ లీడర్షిప్ అనేది మనకు 4 పేపర్స్ వచ్చేసి ఏంటంటే మనకు ఎంఈడి సెకండ్ సెమిస్టర్లో మనకు ఫౌండేషన్ కోర్స్ కింద ఉండడం జరుగుతుంది. అండ్ ప్రొఫెషనలీ కాన్ఫిడెన్స్ కోర్సుకు సంబంధించి అకాడమిక్ రైటింగ్ వన్ ఆఫ్ ది పేపర్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ లెర్నింగ్ అనేది అనదర్ పేపర్గా ఉంటుంది. ఈ యొక్క అకాడమిక్ రైటింగ్ కావచ్చు, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ లెర్నింగ్ అనేది మనకు టోటల్గా 50 మార్క్స్ అయితే ఉంటుంది సబ్జెక్ట్ ఆర్ కోర్ పేపర్స్ అనేవి. ఇక్కడ మనకు 25 మార్క్స్ అనేది థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అకాడమిక్ రైటింగ్కి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ లెర్నింగ్కి మనకు 25 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 25 మార్క్స్ వచ్చేసి మీకు సంబంధించిన రికార్డ్ రైటింగ్ కావచ్చు, అసెస్మెంట్ రైటింగ్ కావచ్చు, అండ్ ప్రాక్టికమ్ కావచ్చు మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ వచ్చేసి ఏంటంటే లైక్ మీరు బీఎడ్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్సే కాబట్టి మనకు స్కూల్స్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్కూల్స్లోకి వెళ్ళేసి మనకు ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేస్తాము. ఇక్కడ ఇంటర్న్షిప్ 1లో వచ్చేసి మనకు డిఫరెంట్ స్కూల్స్, డిఫరెంట్ కాలేజెస్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకు రెగ్యులర్ స్కూల్ ఇవ్వడం జరుగుతుంది, ఇంకొకటి రెసిడెన్షియల్ స్కూల్ అలర్ట్ చేయడం జరుగుతుంది, ఇంకొకటి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి, అండ్ ఇంకొకటి డైట్ కాలేజ్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది, ఇంకొకటి వచ్చేసి మనకు బీఎడ్ కాలేజ్ అనేది అలర్ట్ చేస్తారు. ఇలా టోటల్గా మనకు ఏ డిఫరెంట్ సెక్టర్స్ సంబంధించిన స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అయితే అలర్ట్ చేయడం జరిగిందో దాంట్లోకి వెళ్ళేసి మన యొక్క ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఇంటర్న్షిప్ మనం ఒక రికార్డ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆ రాసిన రికార్డ్ అనేది మనము ఇంటర్న్షిప్ 1కి సంబంధించిన ప్రాక్టికమ్ అప్పుడు మీరు సబ్మిట్ చేయాలి. ఇలా మనకు ఎంఏడి సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి
ఫౌండేషన్ కోర్స్లో 4 పేపర్స్ అనేవి ఉంటాయి. ప్రొఫెషనల్లీ కాన్ఫిడెన్స్లో వచ్చేసి 2 పేపర్స్ ఉంటుంది అండ్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఇది మనకు ఎంఎడ్ సెకండ్ సెమ్మర్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఎవరైతే తెలంగాణలో వివిధ యూనివర్సిటీలో ఎంఎడ్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో మీకు ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కావచ్చు, సెకండ్ సెమిస్టర్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కావచ్చు, వాటి గురించి కూడా వీడియో ఎండింగ్లో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ సెమిస్టర్ సంబంధించి మీరు క్వైరీ చేసినట్టయితే దట్ ఈస్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంఎడ్ కావచ్చు, థర్డ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతున్నారు యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం. మనకి ఇక్కడ దీంట్లో మనకు ఫౌండేషన్ అండ్ కోర్ పేపర్స్ సంబంధించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రొఫెషనల్లీ కాన్ఫిడెన్స్ సంబంధించిన కోర్ పేపర్స్ ఉంటాయి. అండ్ వీటితో పాటు 2 టాపిక్స్ న్యూగా యాడ్ అవుతాయి. మనకు మూక్స్ సంబంధించి ఒక కోర్స్ కంప్లీట్ చేసుకోమంటారు, ఎనీ మూక్. అండ్ తర్వాత డిజర్టేషన్ సంబంధించి ఒక టాపిక్ అయితే ఉంటుంది. సో వీటి గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దట్ ఈస్ ఎంఎడ్ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రజెంట్ మనం సిలబస్ అనాలిసిస్ వీడియో చూస్తున్నాం కాబట్టి దీంట్లో కొన్ని కీవర్డ్స్ అయితే మనం ఎక్కువ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. లైక్ ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్ అంటే ఏంటి, ప్రొఫెషనల్లీ కాన్ఫిడెన్సీ కోర్ పేపర్స్ అంటే ఏంటి, అండ్ ఎలెక్టివ్ పేపర్స్ అంటే ఏంటి, ఇలా టాపిక్స్ గురించి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి ఆస్పిరెంట్స్కి. ఇక్కడ మనం వీటి గురించి ఫస్ట్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫౌండేషన్ ఆర్ కోర్ కోర్సెస్ అంటే ఏంటంటే మనం ఏదైతే కోర్స్ చేస్తున్నామో వాటిలో మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కోర్ కోర్సెస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు ఎంఈడి ఫస్ట్ సెమిస్టర్లో కొన్ని కోర్ పేపర్స్ ఉన్నాయి, ఎంఈడి సెకండ్ సెమిస్టర్లో కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఇలా 4th సెమిస్టర్ వరకు మీకు కొన్ని మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ కోర్ పేపర్స్ ఆర్ ఫౌండేషన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయడానికి వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఎంఎడ్ అంటే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి మిమ్మల్ని ఒక ఎడ్యుకేటర్ లాగా దాన్ని బిల్డ్ చేయడం కోసం ఈ పేపర్స్ అయితే మనకు పెట్టడం జరిగింది మన యొక్క కరికులంలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొఫెషనల్లీ కాన్ఫిడెన్సీ కోర్సెస్ అనేవి మీకు అడిషనల్ నాలెడ్జ్ ఇవ్వడానికి, స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తారు. లైక్ యోగా కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అకాడమిక్ రైటింగ్ కావచ్చు, ఇవి మనకు అడిషనల్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం వీటిని పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్కి సంబంధించి ఎలెక్టివ్ కోర్సెస్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఇది 3rd కేటగిరీ కింద అయితే పెట్టడం జరుగుతుంది. ఎలెక్టివ్ పేపర్స్ అనేది మనకు ఎంఎడ్ 3rd సెమిస్టర్ అండ్ 4th సెమిస్టర్లో అయితే వీటిని ఇన్బిల్డ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మీ కరికులాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలెక్టివ్ పేపర్స్ అంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి ఏదైనా ఒక కోర్స్ని సపరేట్గా తను నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్స్తో పోల్చుకుంటే మీరు స్పెషల్గా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనకు ఫౌండేషన్ కోర్ పేపర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్లీ కాన్ఫిడెన్స్ సంబంధించిన కోర్సెస్ అనేవి ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎలెక్టివ్ పేపర్స్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి మనం పేపర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. వీటితో పాటు మీరు ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంబంధించి కరికులం యొక్క కోర్సెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సమ్ అదర్ కీవర్డ్స్ కూడా చూడడం జరుగుతుంది. లైక్ ఇంటర్న్షిప్కి సంబంధించి అండ్ డిజర్టేషన్కి సంబంధించి అండ్ క్రెడిట్స్ సంబంధించి అండ్ వెయిటేజ్ మార్క్స్ సంబంధించి ఇలా డిఫరెంట్ కీవర్డ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. వాటి గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. యాజ్ పర్ ప్రజెంట్ సిలబస్ ప్రకారం ఇక్కడ క్రెడిట్స్ అనే టాపిక్ అయితే ఉంటుంది. క్రెడిట్ అంటే ఏంటంటే మనకు మార్క్స్ అనేది వెయిటేజ్ రూపంలో చూపించడానికి ఇక్కడ క్రెడిట్స్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ఇక్కడ మనకి ఇచ్చిన ఫౌండేషన్ కోర్సు కావచ్చు, అండ్ ప్రొఫెషనల్లీ కాన్ఫిడెన్స్కి సంబంధించి కావచ్చు, ఎలెక్టివ్కి సంబంధించిన పేపర్స్ సంబంధించి కావచ్చు. ఇక్కడ మనకు ఫౌండేషన్ కోర్స్ వచ్చేసి 4 క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 4 క్రెడిట్స్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ప్రొఫెషనల్లీ కాన్ఫిడెన్స్కి సంబంధించి 2 క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ మీకు యోగా కావచ్చు, అండ్ అకాడమిక్ రైటింగ్ కావచ్చు, తర్వాత మనకు సంబంధించి అదర్ పేపర్స్ లైక్ 3rd సెమిస్టర్ వరకు వాటికి 2 క్రెడిట్స్ అయితే ఉంటుంది. ఎలెక్టివ్ పేపర్స్ కూడా మనకు 2 క్రెడిట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. వీటి గురించి మనం లేటర్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వాట్ ఈజ్ వాట్ అనేది. ప్రజెంట్ వచ్చేసి మనమైతే ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 3rd సెమిస్టర్లో ఉన్న పేపర్స్ ఆర్ కోర్సెస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ ఫౌండేషన్లో ఏ పేపర్స్ అనేవి ఉంటాయి, అండ్ ప్రొఫెషనల్ కాన్ఫిడెన్స్కి సంబంధించి ఏమేమి ఉంటాయి, మూక్స్ అంటే ఏంటి, డిజర్టేషన్ అంటే ఏంటి, అవి ఏ విధంగా ఉంటాయనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ మీరు ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో మనకు టీచర్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక పేపర్గా ఉంటుంది. అండ్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది అనదర్ పేపర్గా ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 3rd పేపర్గా ఉంటుంది. కంపేరిటివ్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనేది మనకు 4th పేపర్గా అయితే ఉంటుంది. ఫస్ట్ 3 పేపర్స్ ఏవైతే ఉన్నాయో టీచర్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్స్ట్రక్షనల్కి సంబంధించిన స్ట్రాటజీస్ కావచ్చు, అండ్ స్టాటిస్టిక్స్ కావచ్చు, ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో 3 పేపర్స్ అనేది మనకు ఇది 100 మార్క్స్ తోటి కూడిన పేపర్స్. ఈ యొక్క 100 మార్క్స్ సంబంధించిన పేపర్స్ అనేది మనకు 50 అనేది థియరీ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ 50 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ప్రజెంట్ చేంజెస్ ప్రకారం 70 మార్క్స్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, 30 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది అప్కమింగ్ బ్యాచెస్కి అయితే. ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీ యూజీసీ నామ్స్ ప్రకారం అండ్ సిసిఈ ప్యాటర్న్ ప్రకారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా అఫీషియల్గా అప్డేట్ రాలేదు. అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత నేను డీటెయిల్ వీడియో చేస్తాను, లేదా మీ కాలేజ్ అథారిటీస్ కూడా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. బట్ ఏదైతే కోర్స్ ఉన్నాయో లైక్ మనకు ఎంఎడ్ 3rd సెమిస్టర్లో 4 పేపర్స్ అనేవి అవి కామన్గా మీకు అలాగే ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రొఫెషనల్ కాన్ఫిడెన్స్ కోర్స్లో 2 పేపర్స్ అనేది కూడా కామన్గా అలాగే అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 4th పేపర్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంపారిటివ్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనేది 2C అంటే 2 క్రెడిట్స్ గల పేపర్ అది.
2 క్రెడిట్స్ ఈజ్ ఈక్వల్ టు 50 మార్క్స్. సో మీరు ఈ యొక్క పేపర్ అనేది 50 మార్క్స్ అనేది థియరీ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో 50 మార్క్స్ నుంచి 35 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ 15 ఏదైతే ఉందో దానికి ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది మీ కాలేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా మనకు ఫౌండేషనల్ కోర్స్లో టోటల్గా 4 పేపర్స్ అయితే ఉన్నాయి. దట్ ఈస్ 4 కోర్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత మనము ఇక్కడ మనకు ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సెస్ అనేది అబ్జర్వ్ చేసి పీసీసీ అబ్జర్వ్ చేసి ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఐకేఎస్ అనేది వన్ ఆఫ్ ది పేపర్గా ఉంది. సో ఈ 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకు వీటిని ప్రొఫెషనల్గా మన యొక్క డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏఐ టూల్స్ కావచ్చు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కావచ్చు, మనకు 50 మార్క్స్ పేపర్ అనమాట. సో దీంట్లో మనకు 25 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ 25 మార్క్స్ ఏదైతే ఉందో ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది కాలేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. రికార్డ్ అనేది ఉంటుంది, అబ్జర్వేషన్ అనేది ఉంటుంది, మీకు సపరేట్ దానికి సంబంధించిన ప్రాక్టీసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్రజెంట్ ఎవరైతే ఎంఎడ్లో అడ్మిషన్ తీసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు అప్ టు ఎంఎడ్ 3rd సెమిస్టర్ వరకు వన్ ఆఫ్ ది మూక్ కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మూక్ కోర్స్ అనేది మనకు త్రూ ది ఆన్లైన్ ద్వారా మీరు ఏదైనా ఒక కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి ప్యారలల్గా. సో ఎంఎడ్తో పాటు ఆ కోర్సు కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీరు ఎగ్జామినేషన్ బ్రాంచ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ కోర్స్ కంప్లీట్ చేయాలి, అవి ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, అది ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. బట్ మీకు లిటిల్ బిట్ క్లారిటీ కావడం కోసం మూక్స్ అంటే వచ్చేసి ఏంటంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అని అయితే చెప్పడం జరుగుతుంది. సో మనకు ప్రజెంట్ యూజీసీ నుంచి స్వయం ప్రోగ్రామ్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు మూక్స్ అనేది. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా మనకు మూక్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా మీరు త్రూ ది మూక్స్ ద్వారా సో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా ఏదైనా ఒక 2 క్రెడిట్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ఎంఎడ్ 3rd సెమిస్టర్ వరకు. ప్రజెంట్ సిలబస్ ప్రకారం బీఈడి 3rd సెమిస్టర్లో కూడా మనకు మూక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను డీటెయిల్ వీడియో చేశాను. మూక్స్ అంటే ఏంటి, ఒకవేళ మీరు స్వయం ద్వారా మూక్స్ కంప్లీట్ చేయాలంటే అదే విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, లేదా ప్రైవేట్ అథారిటీస్ ద్వారా మీరు ఒక కోర్స్ కంప్లీట్ చేయాలంటే అదే విధంగా కంప్లీట్ చేయాలనేది కూడా డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మూక్స్ వచ్చేసి మనకు 2 క్రెడిట్ కోర్స్ మీరు దేనిపైన చేయొచ్చు. బట్ మనకు సిలబస్లో మెన్షన్ చేసింది అయితే టీచర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి టీచర్ ఎడ్యుకేషన్ రిలవెంట్ ఏదో ఒక కోర్స్ అయితే కంప్లీట్ చేయమన్నారు. లైక్ చైల్డ్ సైకాలజీ కావచ్చు, అండ్ ఇక్కడ మనకు ప్రొఫిషియన్సీ కాన్ఫిడెన్స్కి సంబంధించి యోగా కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇలా మీరు ఏదో ఒక రిలవెంట్ పేపర్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఇది వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 3rd సెమిస్టర్లో మనకు డిజర్టేషన్ అయితే ఉంటుంది. డిజర్టేషన్ అంటే ఏంటి అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతారు. డిజర్టేషన్ గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను అండ్ డీటెయిల్ వీడియో నెక్స్ట్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. మనకున్న కొన్ని కీ చేంజెస్ ప్రకారం, ఎందుకంటే ప్రజెంట్ నామ్స్లో డిఫరెంట్ సిలబస్ అప్డేట్ చేస్తున్నారు, కరికులం కూడా చేంజెస్ చేస్తున్నారు, క్రెడిట్స్ కూడా చేంజెస్ చేస్తున్నారు. కాబట్టి డిజర్టేషన్ గురించి మళ్ళీ మేము డీటెయిల్ వీడియో ఇంకొక వీడియో కూడా చేస్తాము. సో అసలు డిజర్టేషన్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక టాపిక్ పైన రిపోర్ట్ రైటింగ్ రాయడం లాంటిది. టోటల్గా అది మినిమం వచ్చేసి మనకు ఒక 100 మార్క్స్ కన్జ్యూమ్ తోటి మీరు దాన్ని ప్రజెంట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లంకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రీసెర్చ్ రాసి చేయాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ చిన్నపాటి పిహెచ్డీ అని మనం చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించిన బేసిక్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో మూక్స్ సంబంధించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ డిజర్టేషన్కి సంబంధించి కూడా ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ మనకు 4th సెమిస్టర్లో కూడా డిజర్టేషన్ 2, డిజర్టేషన్ 3 అనేది ఉంటుంది. అక్కడ మీకు లిటిల్ బిట్ క్లారిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజర్టేషన్ ఏ విధంగా రాస్తారు, ఏమేమి ఉంటాయనే థింగ్స్ గురించి నేను అక్కడ అనాలిసిస్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన 4th సెమిస్టర్ టాపిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రజెంట్ మీరు 4th సెమిస్టర్ స్టూడెంట్స్ అయినట్టయితే సో మనకు ఈ విధంగా కోర్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఫౌండేషన్ కోర్ పేపర్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ ఎలెక్టివ్ కోర్సెస్ అయితే ఉంటాయి. సో మనకు ఎంఎడ్ 4th సెమిస్టర్లో వచ్చేసి సస్టైనబిలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది పేపర్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ పాలసీస్ అనాలిసిస్ ఉంటుంది, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. టోటల్గా 3 కోర్ పేపర్స్ అయితే మనకు ఈ యొక్క ఎంఎడ్ 4th సెమిస్టర్లో అయితే ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ పేపర్ సస్టైనబిలిటీ ఏదైతే ఉందో 2 క్రెడిట్స్ సంబంధించిన కోర్స్, అంటే దానికి వచ్చేసి మనకు 50 మార్క్స్ మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. 50లో వచ్చేసి 35 వచ్చేసి థియరీ ఎగ్జామ్, 15 వచ్చేసి మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 2 పేపర్స్ అనేవి అవి మనకు డైరెక్ట్గా 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాంట్లో మనకు 50 వచ్చేసి థియరీ ఎగ్జామ్, 50 వచ్చేసి ఇంటర్నల్. యాజ్ పర్ న్యూస్ చేంజెస్ ప్రకారం మీకు 70 వచ్చేసి థియరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, 30 వచ్చేసి మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్ పేపర్స్ కింద సస్టైనబిలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 2 క్రెడిట్స్ పేపర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ పాలసీ అనాలిసిస్ అనేది 4 క్రెడిట్స్ పేపర్, ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ కూడా మనకు 4 క్రెడిట్స్ పేపర్. 2 క్రెడిట్స్ వచ్చేసి ఈక్వల్ టు 50 మార్క్స్, 4 క్రెడిట్స్ ఈజ్ ఈక్వల్ టు 100 మార్క్స్ అయితే ఉంటుంది. 100 మార్క్స్ సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. దట్ ఈస్ యాజ్ పర్ 23-24 సిలబస్ ప్రకారం అయితేనేమో సో మనకు 50 మార్క్స్ థియరీ ఉంటుంది, 50 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. ఒకవేళ రీసెంట్ చేంజెస్ ప్రకారం అయితేనేమో 70 వచ్చేసి మనకు థియరీ ఎగ్జామ్ అనేది
ఉంటుంది, 30 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ప్రజెంట్ నామ్స్ ప్రకారం సో ఇక్కడ మనకు అటెండెన్స్ మార్క్స్ వెయిటేజ్ అనేది లేదు కాబట్టి సో ఇది కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అనేది చెప్పొచ్చు. అండ్ తర్వాత ఎలెక్టివ్ ఆర్ కోర్ పేపర్స్ సంబంధించి చూసినట్లయితే ఎలెక్టివ్ పేపర్స్ ఏం చెప్పుకున్నామంటే మనం స్పెషల్ పేపర్స్. స్టూడెంట్స్ ఎవరైతే ప్రజెంట్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో మీరు వన్ ఆఫ్ ది పేపర్ని మీకు నచ్చిన పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ ఆఫ్ పేపర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సో పేపర్ ఏ ఇచ్చారు, పేపర్ బి ఇచ్చారు, పేపర్ సి, పేపర్ డి, ఈ, ఎఫ్ ఇలా టోటల్ పేపర్స్ అయితే ఇచ్చారు. సో వీటిలో మీకు ఏ టాపిక్ పైన ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ టాపిక్ గురించి బ్రీఫ్గా నేర్చుకోవడానికి ఇది ఎలెక్టివ్ కోర్స్ కింద అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ అనేవారు బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాలేజ్ రూల్స్ అండ్ నామ్స్ ప్రకారం కూడా కాలేజ్ యొక్క అథారిటీస్ చెప్పిన పేపర్ కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మనం ఏదైనా ఒక ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మినిమం ఒక 5 మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ అయినా ఆ కోర్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏదైతే రిఫర్ చేస్తారో దాన్ని కాలేజ్ అథారిటీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ కాలేజ్ అథారిటీస్ కావచ్చు, మీ సూపర్వైజర్స్ కావచ్చు, మీ సీనియర్స్ కావచ్చు, వాళ్ళ గైడెన్స్ ద్వారా ఎలెక్టివ్ కోర్ పేపర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి టోటల్గా మనకు 4th సెమిస్టర్లో ఉన్న పేపర్స్ అయితే ఇవి. సో మనకు ఫౌండేషన్ ఆర్ కోర్ పేపర్స్లో వచ్చేసి టోటల్గా 3 పేపర్స్ ఉన్నాయి. సస్టైనబిలిటీ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ అండ్ పాలసీస్ అనాలిసిస్ కావచ్చు, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఈ 3 పేపర్స్ అనే మనకు కోర్ పేపర్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఎలెక్టివ్ కోర్స్లో వచ్చేసి ఏంటంటే ఈ పైన చెప్పుకున్న పేపర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఏ నుంచి ఎఫ్ వరకు దాంట్లో ఎనీ 1 పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకు 2 క్రెడిట్స్ సంబంధించింది. 2 క్రెడిట్స్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 35 మార్క్స్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 15 వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఇది యాజ్ పర్ ప్రజెంట్ సిలబస్ ప్రకారం ప్రజెంట్ నామ్స్ ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రతి ఆస్పిరెంట్స్కి అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే ఏంటి, అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్ 50 మార్క్స్ అంటే ఏంటి, 30 మార్క్స్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. దాంతోపాటు డిజర్టేషన్ అంటే టాపిక్ గురించి కూడా డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ వీటి గురించి లిటిల్ బిట్ క్లారిటీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే సో మనం ఆల్రెడీ బీఎడ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ మనకు ఒక స్కూల్ అలాట్ చేస్తారు, కాలేజ్ అని అలాట్ చేస్తారు. బీఎడ్లో అయితే మీకు ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ అలాట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఎంఎడ్లో వచ్చేసి సో మీకు హై స్కూల్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈక్వల్గా డైట్ కాలేజెస్ అనేది అలాట్ చేస్తారు అండ్ బీఎడ్ కాలేజెస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ కాలేజెస్కి వెళ్ళేసి మీరు మీ యొక్క టీపీ కావచ్చు అండ్ అబ్జర్వేషన్ కావచ్చు అదర్ రికార్డ్స్ రాసి సో మీ యొక్క ఇంటర్న్షిప్ టయానికి అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క రెలవెంట్ కాలేజ్లో. సో ఈ విధంగా మీకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రాక్టీస్ సంబంధించి కావచ్చు, ఎక్స్పోజర్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి డిఫరెంట్ టాపిక్స్ పైన మీకు నాలెడ్జ్ రావడం కోసం మనకి ఇంటర్న్షిప్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు 2nd సెమిస్టర్లో ఒక ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది అండ్ మళ్ళీ 4th సెమిస్టర్లో మనకు ఇంటర్న్షిప్ 2 అనేది ఉంటుంది. సో ఈ రెండింటిని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఇంటర్న్షిప్కి సంబంధించి. అండ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక రికార్డ్ రాస్తారు. ఆ రికార్డ్ అనేది మీ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్ రోజు సబ్మిట్ చేస్తారు. తర్వాత మనకు డిజర్టేషన్ అనే టాపిక్ అయితే ఉంటుంది. డిజర్టేషన్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో డిజర్టేషన్ అంటే ఏంటంటే మీ యొక్క కోర్సులో భాగంగా సో ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మన యొక్క డిజర్టేషన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజర్టేషన్ అంటే చిన్నపాటి ప్రాజెక్ట్ వర్క్ సబ్మిషన్ అని చెప్పొచ్చు, లేదా చిన్నపాటి పిహెచ్డి అని కూడా మనం చెప్పొచ్చు. సో అది ఏ విధంగా రాయాలి అనేది కంప్లీట్ గైడ్లైన్స్ మీ కాలేజ్ అథారిటీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నేను డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది ఆ టాపిక్ పైన. ఫస్ట్ మనం ఏంటంటే సో మనం ఎంఎడ్ 3rd సెమిస్టర్లో ఉన్నప్పుడు టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ అంశం మీద ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారు, డిజర్టేషన్ చేయాలి అనుకుంటున్నారు అనేది మీరు ఫస్ట్ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టైటిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టైటిల్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టుగా కాలేజ్ అథారిటీస్ మీకు చెప్పాల్సి ఉంటుంది. అండ్ కాలేజ్ అథారిటీస్ మీకు కొంతమంది గైడ్స్ అనేది ఉంటారు. అది ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలనేది మీ యొక్క ప్రొఫెసర్స్ కానీ లేదా మీ యొక్క లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలో మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు డిజర్టేషన్ అనేది ఉంటుంది. డిజర్టేషన్లో టాపిక్స్ ఏంటి అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఒక డిజర్టేషన్ అనేది ప్రజెంట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పెట్టడం జరిగింది అండ్ అదేవిధంగా ప్రజెంట్ బీఎడ్ చదువుతున్న విద్యార్థులు కూడా పెట్టడం జరిగింది. సో డిజర్టేషన్ అనేది ఏంటంటే మీకు ఫ్యూచర్లో రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మీకు ముందే అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరైతే పిహెచ్డి కానీ, థీసిస్ కానీ, బుక్ పబ్లిష్ కానీ ఇలాంటివి చేయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు ముందస్తు నాలెడ్జ్ కోసం డిజర్టేషన్ అనేది మన యొక్క ప్రోగ్రామ్లో పెట్టడం జరిగింది. సో డిజర్టేషన్ అనేది ఫస్ట్ మనం టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అబ్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. తర్వాత మనకు టేబుల్ కంటెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ టేబుల్స్, లిస్ట్ ఆఫ్ ది ఫిగర్స్, ఇంట్రడక్షన్, రివ్యూ ఆఫ్ లిటరేచర్, మెథడాలజీ, రిజల్ట్, సో డిజల్యూషన్ సంబంధించి, కన్క్లూజన్ సంబంధించి, రెఫరెన్స్ సంబంధించి ఇలా టోటల్గా ఉంటుంది. అండ్ డిజర్టేషన్ సింపుల్గా చెప్పాలంటే అదొక రిపోర్ట్ అనుకోవచ్చు, అదొక ప్రాజెక్ట్ వర్క్ అనుకోవచ్చు, లేదా ఒక బుక్ రైటింగ్ అని కూడా చెప్పొచ్చు. మీరు ఒక చిన్న బుక్ రాశారనుకోండి, సో దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ గురించి మనం ఇక్కడ డిజర్టేషన్ రూపంలో అయితే చూపించడం జరుగుతుంది. సో ఎనీవే దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో గురించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు వెయిట్ చేసినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మేము అందించడం జరుగుతుంది. అండ్ మీ కాలేజ్ అథారిటీస్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్రూగా కూడా మీరు డిజర్టేషన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. టోటల్గా మనకు డిజర్టేషన్స్ అనేవి 3 ఉన్నాయి ఇక్కడ. సో మనకు ఎంఎడ్ 3rd సెమిస్టర్లో స్టార్ట్ అవుతుంది. ఎంఎడ్ 3rd సెమిస్టర్లో డిజర్టేషన్ 1 మనం టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎంఎడ్ 4th సెమిస్టర్లో డిజర్టేషన్ 2 అండ్ 3rd అయితే ఉంటుంది, దానికి కన్క్లూడ్ చేసుకోవాలి.
గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సో మనకు సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే యాజ్ పర్ 23-24 సిలబస్ ప్రకారం అండ్ 23-24 ప్యాటర్న్ ప్రకారం అయితే సో మన క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి అని. సెక్షన్ ఏలో వచ్చేసి మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ 1 2 మార్క్స్ కాబట్టి 2 into 5 వచ్చేసి 10 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ బి ఉంటుంది, సెక్షన్ బి అనేది. సో ఇక్కడ మనకు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మీరు కోర్ పేపర్స్ సంబంధించి కోర్ పేపర్స్లో వచ్చేసి మనకు టోటల్గా 5 బిట్స్ అయితే ఇస్తారు. సో మనకు సెక్షన్ బిలో అండ్ ఈచ్ బిట్లో వచ్చేసి ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి. దట్ ఈస్ 6th ఏబి ఉంటుంది అండ్ 7th ఏబి అనేది ఉంటుంది, 8th ఏబి ఉంటుంది, 9th ఏబి ఉంటుంది. సో మీరు ఆన్సర్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. 6th నుంచి ఏఆర్బి, 7th నుంచి ఏఆర్బి, 8th నుంచి ఏఆర్బి అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇది యాజ్ పర్ ప్రజెంట్ సిలబస్ ప్రకారం 24-25 అకాడమిక్ ఇయర్ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ప్యాటర్న్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. వన్ థింగ్ మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, అదేంటంటే సో రీసెంట్ చేంజెస్ ప్రకారం ఎగ్జామ్ అనేది 15 మార్క్స్ కాకుండా 17 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ 30 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ 2 క్రెడిట్స్ ఉన్న పేపర్ అనుకున్నట్లయితే 2 క్రెడిట్స్ ఉన్న పేపర్ వచ్చేసి ఏంటంటే మనకు 35 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి కూడా ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. మనకు పైన 5 క్వశ్చన్స్ ఇస్తారు, కింద వచ్చేసి 3 క్వశ్చన్స్ ఇస్తారు. పైకి వెళ్ళి 5 అటెంప్ట్ చేయాలి అండ్ కింద వచ్చేసి 3 క్వశ్చన్స్ అనేది మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఏలోకి వెళ్ళి 6thలోకి వెళ్ళి సో 2 క్వశ్చన్స్ అండ్ 7thలోకి వెళ్ళి 2 క్వశ్చన్స్, 8thలోకి వెళ్ళి 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ వన్ వచ్చేసి మనకు 5 మార్క్స్ సంబంధించిన ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ సో మనకు సంబంధించి పీసీసీ పేపర్స్ అనుకున్నట్లయితే లైక్ యోగా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదా మనకు ఏఐ టూల్స్ కానీ ఇలా అదర్ పేపర్స్ అయితే మనకు 25 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కాబట్టి ఫైనల్ సేమ్గా మళ్ళీ మనకు 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 5 into 2 వచ్చేసి 10 మార్క్స్ అనేది ఉంటుంది. సెక్షన్ బిలో వచ్చేసి ఏంటంటే జస్ట్ మనకు 15 మార్క్స్ మాత్రమే ఇస్తారు. 15 మార్క్స్ వచ్చేసి 6th ఇస్తారు, 7th ఇస్తారు, 8th ఇస్తారు. 6th ఏ ఇస్తారు, 6th బి ఇస్తారు, 7th ఏ, 7th బి, 8th ఏ, 8th బి ఇలా 3 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమంటారు. ఈచ్ వన్ వచ్చేసి 5 మార్క్స్. 5 into 3 వచ్చేసి 15 మార్క్స్. సెక్షన్ ఏలోకి వెళ్ళి 10 మార్క్స్, సెక్షన్ బిలోకి వెళ్ళి 15 మార్క్స్ ఇలా టోటల్గా మనకు 25 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వన్ థింగ్ మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది సో మన యొక్క సబ్జెక్ట్ ఆర్ లేదా కోర్స్ యొక్క ప్యాటర్న్ బట్టి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నట్లయితే మనకు 50 మార్క్స్ థియరీ ఎగ్జామ్ లేదా రీసెంట్ చేంజెస్ ప్రకారం 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్ కాబట్టి 70 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఒక విధంగా ఉంటుంది. 35 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఒక విధంగా ఉంటుంది. 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఒక విధంగా ఉంటుంది. సో క్వశ్చన్స్ అడిగే సెక్షన్ అయితే సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేది సేమ్గా ఉంటుంది. అండ్ 2 మార్క్స్ 8 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ 3 మార్క్స్ అనేది అయితే సిమిలర్గా అయితే ఉంటుంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. అండ్ నేను క్వశ్చన్ పేపర్ సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఎందుకంటే ఇక్కడ ఈ సెషన్లో మనం దీని గురించి బ్రీఫ్గా అయితే మాట్లాడుకోలేము. సో లైక్ సబ్జెక్ట్ 1కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, థర్డ్ సెమిస్టర్ ఎలా ఉంటాయి అనేది సపరేట్గా నేను డీటెయిల్ వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ చూసినా సరిపోతుంది, లేదా ఫర్దర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రతి ఆస్పిరెంట్స్కి రెఫరెన్స్ బుక్స్కి సంబంధించి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ ఎంఎడ్ ఫస్ట్ సెమిస్టర్ కానీ, సెకండ్ సెమిస్టర్ కానీ, థర్డ్ సెమిస్టర్ కానీ, ఫోర్త్ సెమిస్టర్ కానీ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో మీరు జస్ట్ సెమిస్టర్ పర్పస్ కాకుండా ఫర్దర్గా యూజ్ అవ్వడానికి కూడా ఇంపార్టెంట్ బుక్స్ కావాలి అండ్ యూస్ఫుల్ బుక్స్ కావాలి అనుకుంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో మనకు అడ్వాన్స్డ్ సైకాలజీ కావచ్చు, అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ కావచ్చు, రీసెర్చ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించి మీరు ఏ బుక్స్ని రిఫర్ చేయాలనేది మన యొక్క కరికులంలోనే ఇస్తారు. దట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సిలబస్ కానీ, పాలమూరు యూనివర్సిటీ సిలబస్ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ సో సిలబస్లో ఉన్న బుక్స్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ బుక్స్ గురించి కూడా నేను డీటెయిల్ వీడియో చేస్తాను. సమ్ బుక్స్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్స్ అనేది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.